కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇవాళ రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఈవీఎంలను ఇప్పటికే చెక్ చేశారు అధికారులు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సరిచేసేందుకు బ్యాకప్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. అదనంగా 20% ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాల నిఘా పెట్టారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. అటిక జూబ్లీహిల్స్ బైపోల్ రేపు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో సిద్ధపాటులో ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ. రేపు ఉదయం జరగబోయేటువంటి యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఎన్నికల అధికారులు అవుతున్నటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అవసరమైనటువంటి ఒక ఈవీఎం ర్యాండమైజేషన్ కూడా ఇప్పటికే 3 సార్లు అధికారులు పూర్తిగా చెక్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైనా ప్రాంతంలో ఈవీఎం అంటే ముఖ్యంగా మనం ప్రతిసారి ఎన్నికల్లో చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా కొన్ని చోట్ల ఈ యొక్క ఈవీఎంలో మొరాయించేటటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి నెలకొనకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అందుకు ముఖ్యంగా ప్రతి పోలింగ్ స్టేషన్ కి సమీపంలో అవసరమైనటువంటి ఇంజనీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఈ యొక్క ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి సమస్య నెలకొంటే అదనంగా కూడా మరొక 20% ఈవీఎంలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పూర్తిగా 139 పోలింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అబ్జర్వేషన్ కూడా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇటు ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తిగా డ్రోన్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు కూడా ఒక డ్రోన్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయలేదు. ఈసారి ఈ యొక్క ప్రయోగాత్మకంగా కూడా పూర్తిగా ఎన్నికల పోలీస్ స్టేషన్ తో పాటుగా కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటుగా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు కూడా నెలకొనకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా కూడా ఈ యొక్క డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా పూర్తిగా యొక్క డ్రోన్ విజువల్స్ తో పాటుగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కూడా పూర్తిగా ఒక నిఘా ఏర్పాటు చేయడంతో పాటుగా కూడా ఈ యొక్క ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఈసారి ఈ యొక్క పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా 1 గంట అదనంగా కూడా ఈ యొక్క పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికలు కొనసాగేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో కూడా 2400 మంది ఎన్నికల సిబ్బంది కూడా ఈ యొక్క విధుల్లో పాల్గొన్నారు. ఇప్పటికే అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఈ యొక్క ఎన్నికల సిబ్బందికి కేటాయించేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క సిబ్బంది అందరికీ కూడా వారికి సంబంధించినటువంటి ఈవీఎం తో పాటుగా కూడా కంట్రోల్ యూనిట్ బాక్స్ అలాగే వీవీప్యాట్లకు సంబంధించినటువంటి బాక్స్ లను కూడా కేటాయిస్తారు. డివిజన్ల వారిగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సెక్టర్లతో పాటుగా కూడా బూతుల వారిగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కౌంటర్ల ద్వారా వీరందరికీ కూడా యొక్క ఎక్విప్మెంట్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి వరకు ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా ఆయా పోలింగ్ ప్రాంతాలకు కూడా పూర్తిగా చేరుకుంటాయి. నైట్ అంతా కూడా వాటికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియ కూడా పూర్తిగా పూర్తవుతుంది. రేపు ఉదయం 5 గంటల నుంచే ఎన్నికల సిబ్బంది అంతా కూడా విధుల్లో ఉండబోతున్నారు. అంతేకాకుండా 7 గంటలకు షార్ప్